స్వామిశరణ స్వామి మార్నింగ్ పూజ చేసుకోగానే బయటకు వచ్చి చూసేపాటికి చూడండి, మీకు చూపిస్తాం, మొత్తం మంచుతో నిండిపోయింది చూడండి. మొత్తం పొగతోటి మంచిగా అనుకోండి, చలి పుడుతుంది. స్వామిశరణము లోపలికి వచ్చేసి మా స్వామి నిద్రపోతున్నాడు. నేనైతే పూజ చేసేసుకున్నాను. అందరికి స్వామిశరణం స్వామి, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మేము మల్లూరు నుంచి అయితే బయలుదేరుతున్నాం స్వామి. డే 2 బెంగళూరు దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మల్లూరు అని ఉంది. మల్లూరులో అయితే స్టే చేసాము హోటల్. మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు స్టేయింగ్. ఇప్పుడైతే మల్లూరు నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం స్వామి. ఇప్పుడు మార్నింగ్ 7 అయింది, 7:32 అవుతుంది. మార్నింగ్ చూసారు కదా, చాలా వెదర్ కూల్గా ఉంది కదా. ఇప్పుడు సూర్యబాబు గారి దేవుళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసి మేము లగేజ్ తీసేసుకుని రెడీ అయిపోయి ఈరోజు అయితే శబరిమల పంబలో అయితే ఉండిపోతాం. ఈరోజు నైట్ అయితే పంబకి వెళ్ళిపోతాం స్వామిశరణం. మీ అందరికీ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం చూద్దాం, మన రూమ్లో నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతాం. స్వామి శరణమయ్యప్ప. నా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టేసుకున్నాను స్వామిశరణం. ఈ ఇరుముడికి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే లగేజ్ పెట్టేసుకున్నాను, ఛార్జింగ్ పెట్టేసుకొని ఇప్పుడైతే బయలుదేరుడే స్వామిశరణం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. మా స్వామి నేను రూమ్ అయితే వేసేస్తున్నాం. మా స్వామి ఇక రూమ్ నుంచి ఎగ్జిట్ ఇది అంతా. స్వామి శరణం. ఇప్పుడే లేచినట్టున్నారు. ఇదే రిసెప్షన్. నిద్రపోయండి స్వామి, నిద్రపోతుంది. ఇక్కడ నుంచి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్తాము. చాలా బాగుంది రూమ్ అయితే స్వామిశరణం. ఇక్కడైతే మన ఊర్లో మేము కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాం, కానీ నాన్ ఏసీ తీసుకున్నాం. 1000 రూపీస్కి ఇచ్చేసిండే స్వామి. అయ్యప్ప. మా బ్రో స్వామి అయితే నా ఇరుముడి అయితే ఇక్కడ దీంట్లో ఉంది. ఇరుముడి జాగ్రత్తగా కట్టి పెడుతున్నాము. ఇక్కడ ఇద్దరు కూర్చోడానికి ప్లేస్ సరిపోవట్లేదు స్వామి. మేమంతా సెటప్ చేసేసుకున్నాము ఇదంతా. ఇప్పుడు 8:30 అవుతుంది. మా బ్రో స్వామి అయితే వెహికల్ తీస్తాడు, ఎందుకంటే ఇంత సందులో నేను తిప్పాలంటే చాలా ఇబ్బంది పడతాను. ఇక మా బ్రో స్వామి అయితే స్వామి తీసేస్తుండు వెహికల్. తొందరగా వెళ్ళాలి కాబట్టి మా స్వామి అన్నస్వామి కూడా హెల్ప్ చేస్తున్నాడు. స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగు శాస్త్రి సుభ్యం నమో. అయ్యో అన్నస్వామి నాకోసం తిప్పుకుంటూ వస్తున్నాడు అన్నస్వామి. స్వామియే శరణమయ్యప్ప. బండి అయితే స్టార్ట్ చేసినాము. ఇదే హోటల్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. మా అన్నస్వామి కూడా రెడీ అయిపోయిందిగా, బండి తీసి పెట్టింది నా కోసము. స్వామియే శరణమయ్యప్ప. అంతా ఓకేగా అన్నస్వామి? స్వామియే శరణమయ్యప్ప. చెప్పవా మరి, తీసుకుందామా? స్వామి శరణమయ్యప్ప. మల్లూరుని అయితే ఎగ్జిట్ అవుతున్నాం స్వామి. మా అన్న స్వామి నాకు సపోర్ట్ చేసిండు సివిల్గా వచ్చి. మనకి ఎవరిని సపోర్ట్ చేసినా మర్చిపోవద్దు అని చెప్పి మా అమ్మ స్వామి కానీ మనం పూజించి అయ్యప్ప కానీ చెప్తారు. అట్లాగే నేను ఎప్పుడు మర్చిపోను అన్న స్వామిని. అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నాము. ఈరోజు సాటర్డే స్వామి. నాకు తెలిసి ఈరోజు మనము సండే అయ్యప్ప దర్శనము, మండే ఆడే కానీ ఏం చేస్తాం, సండే అయితే అయ్యప్ప స్వామి దర్శనం చేసేసుకోవాలి. కృష్ణగిరి 71 మల్లూరు హౌస్, మల్లూరు స్టేషన్. మొత్తం కొండ మంచుల మధ్య అయితే ఉంది. ఇదంతా పాత పద్ధతిలో ఇల్లులు చూడండి స్వామి, పెంకుటి ఇల్లులు ఇవన్నీ. మన ఆంధ్రాలో ఇంతకుముందు ఎక్కువ కనపడుతుంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ కర్ణాటకలో అయితే కనపడుతున్నాయి స్వామి. వ్యూ చూడండి స్వామి శరణం. మస్తుంది కదా, ఇట్లా ఇక్కడ చల్ల వెదర్ వస్తుంది. లింగం హలి మొత్తం అంతా సైడ్కి అంతా ఉంది. 2 వీలర్ మ్యాప్ పెడితే మొత్తం ఈ సింగిల్ రోడ్లో వెళ్తుంది. పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది రూట్ అయితే స్వామి శరణము. యాక్చువల్ అయితే అటు నుంచి వెళ్ళాలి. వ్యూ అయితే సూపర్, చెట్ల మధ్యలో మొత్తం ఇదే ఉంది స్వామి. మొత్తం 1 వే రూటు, పక్కన చెట్లు, పొలాలు, పంట పొలాల మధ్యన అయితే వెళ్తున్నాం స్వామి శరణము. దాదాపుగా చాలా దూరం వచ్చేసాము. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. ఏడ నుంచి స్వామి? ఎక్కడి నుంచి వస్తారు అంటున్నా? హైదరాబాద్లో ఎక్కడ? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. స్వామి శరణం. స్వాములు అయితే మహబూబ్నగర్ హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. తెలంగాణ స్వాములు పూజ అయితే ఇప్పుడు చేసుకుంటారు స్వామి శరణం. ఎప్పుడు దర్శనం స్వామి? 23. నాది కూడా 23. డైరెక్ట్ శబరిమల వెళ్తున్నా. అక్కడికేనా? మీలో గురుస్వామి? గురుస్వామా? స్వామి శరణం. స్వాములు కూడా హైదరాబాద్ నుంచే మహబూబ్నగర్ అన్నారు.
మోపునార్ నుంచి అయితే వస్తున్నారు సాములు. మనమైతే వెళ్దాము. వెళ్ళి అక్కడ గురుస్వాములు చాలామంది ఉంటారని మా సాములు కూడా చెప్పారు. మా గురుస్వామి అయితే చెప్పేసిండు, ఏం టెన్షన్ పడకు స్వామి, అక్కడ ఉంటారు, ఏమి ఉంటే నాకు కాల్ చేయి, అక్కడ నుంచి నేను ఎవరితోనైనా మాట్లాడమన్నా మాట్లాడతా. అంటే కొంతమంది అంట కావాలని గురుస్వాములతో గొడవ పెట్టుకొని సన్నిధానంతో మంచిగా ఉండకుండా దీక్ష చేసుకొని సింగిల్ వచ్చేస్తారంట. అట్లా నాకైతే జరగలేదు. నా దీక్ష చాలా మంచిగా జరిగింది. నేనైతే అనుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప కరుణించి మంచిగా అక్కడ కూడా గురుస్వామిని మనకు పరిచయం చేస్తే. ఇక్కడ కూడా టెంపుల్ ఉంది కర్ణాటకలో, చాలా మాత టెంపుల్ అనుకుంటా. ఇంకా ముందుకైతే వెళ్దాము. స్వామి శరణమయ్యప్ప. ఏమనొద్దు, గురుస్వామిని మెయిన్ ఇంపార్టెంట్ స్వామి. గురుస్వామిని అసలు ఏమనుకుర్రి, గురుస్వామి అయ్యప్ప దైవం అంటారు చూసారా, అదే గురుస్వామిని ఏమనొద్దు. గురుస్వామికి అన్నీ తెలుసు. అయ్యప్ప స్వామి గురుస్వామి ద్వారా మనల్ని పరీక్షిస్తాడు కావాలని చెప్పేసి. ఎందుకంటే గురుస్వాములు ఏం కావాలని చేయాలనుకోరు. అయ్యప్ప స్వామి, శనీశ్వర స్వామి ఇంకా ఉంటారు కదా పరీక్షించే దేవతామూర్తులు, మనల్ని మాలలో ఎలా ఉంటామని పరీక్షిస్తారు. అలా అని చెప్పి గురుస్వాములను అయితే తప్పు పట్టొద్దు. అయ్యప్ప స్వామి శరణము. ఏది జరిగినా అంతా గురుస్వామే. నోరు అదుపులో పెట్టుకొని ఏది చెప్పినా కానీ ట్రై చేస్తా అయ్యప్ప అనాలి, అంతే. కానీ ఎందుకు చేయాలి, ఎదురు మాట్లాడద్దు అయ్యప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఎదురు మాట్లాడడానికి వేసుకోలే మనము. మన దీక్ష అయ్యప్ప స్వామికి నచ్చాలంటే అయ్యప్ప ఎన్నో పరీక్షలు పెడతాడు. అవన్నీ గెలవడం అంటే అంత సింపుల్ కాదు మీరు అనుకుంటున్నట్టు. ఈ అయ్యప్ప దీక్ష గురించి చాలామంది తెలుసు. ఆయన పెట్టే పరీక్షలు మామూలుగా ఉండవు అయ్యప్ప, ఘోరంగా ఉంటాయి. అంతా అయ్యప్ప నాకైతే మామూలుగా చూపించలే. 4 సంవత్సరాలు చుక్కాలు చూపించిండు అయ్యప్ప. ఈ 5వసారి మాత్రం కనుకరించి వదిలేసిండు నన్ను, దయ చూపించినట్టు. పోనీ బిడ్డ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడని. అందుకని ఈసారి మంచిగా హ్యాపీగా వస్తున్నా. సన్నిధానంలో కూడా మంచిగా పూజలు జరిగినాయి. మా స్వామి సివిల్ స్వామి కూడా నాకు హెల్ప్ చేసిర్రు. స్వామి నేను మోటో బ్లాక్ చేసుకుంటూ ఉంటాయి, కొంచెం వెనక కూర్చో అనగానే స్వామి కూడా సరే స్వామి అలాగే అని అన్నారు, బాధపడకుండా. ఎందుకంటే ఎవరికైనా వెనక కాదు ముందు నడపాలని కోరిక కూడా ఉంటుంది బండి. కానీ స్వామి నాకు ఇచ్చేశారు. ఇక మా స్వామిని కూడా సివిల్ స్వామి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి ఆ స్వామి ఇంటికాడ పెట్టేసేయాలి. శబరిమల దీక్ష అవ్వగానే. బెరిగి అంట స్వామి శరణము. తమిళనాడు మరి కర్ణాటకలో బెరిగిల్ స్కాలజీ రోడ్, BERIGAL. మొత్తం గల్లీల్లోనే తిరుగుతున్నాము. మొన్న ఇప్పుడు దాకా ఇంతకుముందు దాకా పొలాల్లో తిరిగినాం, ఇప్పుడు గల్లీల్లో తిరుగుతాం. స్వామి శరణం. ఇంత పెట్రోల్ బంక్ వచ్చేసినాం. 102 రూపీస్, 102.79 ఉంది ఇక్కడ పెట్రోల్. స్వామి శరణం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాను. ఇది తమిళనాడు అబ్బా. స్వామి శరణం. తమిళనాడులోకి ఎంట్రీ వచ్చినాం. స్వామి శరణం. తమిళనాడులో ఫస్ట్ పెట్రోల్ పంపు, అది కూడా మనకు 102.79 ఇక్కడ ఉంది పెట్రోల్ రేటు. 109 ఉంది ఆంధ్రాలో. 109 ఉంది పెట్రోల్. స్వామి శరణం. ఎన్ని లీటర్లు పడుతుందో చూద్దాము. 14 లీటర్లు పట్టింది. 14.81 పట్టది. 102.79 ఉందా? ఉందా? 600 కిలోమీటర్ల తర్వాత మేము ఇక్కడ ఏరే కొట్టేసినాం 2 వీలర్కి స్వామి. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని అయితే కొట్టించినాము. ఇక్కడ తమిళనాడులో అయితే వచ్చాము. ఇక పెట్రోల్ కొట్టించుకొని స్వామి శరణమయ్యప్ప పెట్రోల్ కొట్టించేసుకున్నాం. ఇప్పుడు బయలుదేరదాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత చూద్దాం. ఇదైతే మొత్తం తమిళనాడు స్వామి. తమిళనాడు అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. చాలాసేపు అయింది తమిళనాడులో ఎంట్రీ ఇచ్చి. మాకు ఆ లాంగ్వేజ్ తెలియక మేము తమిళనాడులో ఎంటర్ అయింది కూడా లాంగ్వేజ్ అర్థం కావట్లే. కానీ నేర్చుకోవాలి, మన తెలుగే కాదు హిందీ కాదు ఇంగ్లీషు. తమిళనాడులో ఇంగ్లీష్ పెడితే ఇంకా బాగుంటుంది, ఎంట్రీ బోర్డరు ఇది అని చెప్పేసి. ఎందుకంటే లేకపోతే నాలాంటి వాళ్ళు ఎడ గుర్తుపడతారయ్యప్ప. స్వామి శరణం. సరే ముందుకెళ్ళైతే మిగతా చూద్దాం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. 58 కిలోమీటర్స్ వచ్చాం. స్వామి శరణం. మనం 58 కిలోమీటర్స్ వచ్చాం. స్వామి శరణం. చూడండి మొత్తం తమిళనాడు ఎట్లా ఉంటుందా అంటే ఇగో ఇట్లా ఉంటుంది రోడ్డు. చూశారు కదా ఎట్లా వస్తారో సాములు ఉండే చోట అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు తమిళనాడులో. మొత్తం మన ఇదంతా ఘాట్ రోడ్డే. ఈ ఘాట్ రోడ్లోని ఇట్లా మలుపులు తిరుక్కుంటూ వెళ్ళాలి. స్వామి శరణము. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా డేంజర్. ఇట్లా ఇంత చిన్నగా ఉండి అవతల కనపడతలేదు చూడండి. వచ్చే దారి మనకి ఈ వచ్చే దారి కనపడట్లేదు. అవతల నుంచి వచ్చే వెహికల్ కంపల్సరీ హారన్ కొట్టుకొని వెళ్ళాలి అయ్యప్ప, లేకపోతే మనం అయ్యప్పే. ఇంకా స్వామి శరణం. యూటర్న్ చూడు ఎంత దూరం నుంచి తీసుకుంటున్నాను.
హౌ టు ఫీల్ మా బ్రో అయితే వెనుక నుంచి వీక్షిస్తున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను నడిపితే బాగుంటుందిలే అని అనుకుని ఉంటాడు మా సివిల్ బ్రో. కానీ ఏం చేస్తాం, మనమే నడపాలి. ఎందుకంటే నా కోరిక అది, అయ్యప్ప శబరిమల నేను నడుపుతానని చెప్పేసిన. చూసారా ఇప్పుడు ఆ హైవే రూట్ నుంచి కొత్త హైవే రూట్ లెక్క మంచిగా వచ్చింది. ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది అనుకుంటా రోడ్డు. వన్ సైడ్ అయితే మొత్తం లోతుంది. స్వామి శరణం చూడండి, మొత్తం లోయనే, మొత్తం లోతే ఉంది, చెరువు అనుకుంటా. ఏంది హాయ్ చెప్పిండా? ఎటు పోతున్నావు అని అంటున్నాడు నన్ను. స్వామి శరణం ఇదే సూలంగిరి, ఇటు వెళ్ళాలి. ఇన్సోని అనే విలేజ్కి వచ్చాము, తమిళనాడులోని. మొత్తం మళ్ళీ ఇంకొక జంగల్లోకి వచ్చేసినాం. స్వామి శరణం ఒక్కొక్క స్పీడ్ బ్రేకరు దాదాపు చాలా 3 feet 4 feet దాకా పెట్టారు స్వామి శరణం హైట్. ఇదంతా చూడండి, కొండల మధ్య మంచిగా వ్యూ అయితే వస్తుంది. ఇక్కడ వ్యూ చూడండి, కొండల మధ్య చూసారు కదా. ఇప్పుడు శీలం వెళ్ళే రూట్ ఇదంతా చూడండి. బ్రిడ్జ్ అయితే మంచిగా బాగా నిర్మించారు. స్వామి శరణం చాలా బాగుంది. మొత్తం ట్రైన్ అదంతా మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇటు సైడ్ మొత్తము. అన్నస్వామి 8th టోల్ గేట్, నేషనల్ హైవే అథరైజేషన్, నాట్ జస్ట్ రోడ్స్, KRAGADHALLI టోల్ ప్లాజా. ఇప్పుడైతే కొత్త నిర్మిస్తున్నారు ఇక్కడ, ఇంకా నిర్మించలేదు, సగం సగం పనులు అవుతున్నాయి. స్వామి శరణం ఈ పేర్లు కూడా కొంచెం చదువుకుంటే బాగుంటుంది అనుకోండి. నేను చదువుకోలే, కొంచెం చదువుదాం. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను తమిళనాడు మొత్తం తిరుగుతా స్వామి శరణం టూర్. ఎందుకు పెట్టిరు ఇట్లా? ఒక రైడర్ కనపడ్డాడు సరే కదా. స్వామి మంచి లగేజ్ వేసుకొని సేమ్ హిమాలయ బైక్ మీద వెళ్తున్నారు. హిమాలయ బైక్ అయితే స్వామి శరణము చాలా PALAYAMPUDER పలంపూడేరా. ఇది 9th టోల్ ప్లాజా అవుతుంది స్వామి శరణము. ఇంకొక 1 kilometer అయితే టోల్ ప్లాజా ఉంది మనకి. ఇది 9th టోల్ ప్లాజా స్వామి శరణం. అంటే మనం ఇప్పటి నుంచి ఆ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుకి వచ్చాము. తమిళనాడు నుంచి కేరళ 2-wheelerకి వెళ్ళే రూట్ స్వామి అయ్యప్ప. మామూలుగా లేవుగా వెహికల్స్. మనం ముందరదా చూసిన టోల్ గేట్లో ఒక్క వెహికల్ కనపడలేదు. అయ్యో అయ్యప్ప ఏంది ఇదంతా? ఏ ఆడ నుంచి వచ్చిర్రు అయ్యప్పలో మీరంతా? పాలయం టోల్ ప్లాజా అంట, పాలయం టోల్ ప్లాజా. పాలయం టోల్ ప్లాజా. అయ్యప్ప స్వామి అయ్యప్ప చాలా డేంజర్ అయ్యప్ప ఇది రూటు. అది హెవీ వెహికల్స్ కి, నార్మల్ వెహికల్స్ అంట. ఆహా, అదో మనకు అవి హెవీ వెహికల్ కట్టు ఉంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రోడ్. స్వామి శరణం 30 అయ్యప్ప. స్పీడ్ లిమిట్ 30లోనే వెళ్ళాలంటే స్వామి మెన్షన్ చేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. దగ్గరకు వచ్చినాం కొండ దగ్గరికి అయితే స్వామి శరణం. ఇక్కడైతే తాత అయితే పాదయాత్ర నడుస్తున్నాడు. స్వామి శరణం పాదయాత్ర నడవడం అంటే చాలా గ్రేటు. స్వామి శరణం ఇక ఈ స్వామి కూడా పాదయాత్రనే. స్వామి అయ్యప్ప సాములు గ్రేట్, అసలు చాలా గ్రేటు. ఇగో ఇక్కడ కూడా కనపడ్డారు చూడండి తమిళ సాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణం. గురుసాములు సాములు అంతా స్వామి అయ్యప్ప. సాములు ఇక్కడ తమిళకి ఎంటర్ అయిన చాలామంది సాములు కనపడుతారు. పాదయాత్ర స్వామి శరణం. ఇవి మీరు చూసారా గాలి మోటార్స్, ఇవన్నీ గాలి మోటార్స్ పైన ఫిట్ చేస్తారు చూసారా, అవి అవే కదన్నా స్వామి? కరెంట్ ఫ్యాన్లు. ఇది గాలి మోటార్స్ లెక్క కరెంట్ ఫ్యాన్ ఉంటాయి చూసారా, అవి. ఇది ఇంకో టోల్ ప్లాజా. ఇది 9వ అనుకుంటా మనకి. టోల్ గేట్ పేరు అయితే కనపడట్లేదు. ఇది 9th టోల్ ప్లాజా, అంటే 8th తయారు చేసారు, 9th ఇది టోల్ ప్లాజా స్వామి శరణము. మధురై వచ్చేసి 69 ఉంది స్వామి. తిరునవల్లి 213, కన్యాకుమారి 297 ఉంది
సాంశరం మదురై అంటే మదురై వెళ్ళాం స్వామి. మదురై లోపలికి ఉంటుంది. మనం మదురై పక్కనున్న హైవే మీద నుంచి శబరిమల వెళ్తున్నాము అంతే. మదురై అంటే మదురై నుంచి వెళ్తున్నట్టు కాదు. కొంచెం లోపలికి వెళ్తే మదురై ఒక 30 కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అన్న నుంచి హైవే మీద నుంచి వెళ్తే కనుక. తమిళనాడు రైడర్స్ సాంశరణం అందరు తమిళనాడు రైడర్సే. వాక్ చేసుకుంటూ ఒక టీం లెక్క వెళ్తున్నారు. సెన పెట్టుకున్నట్టున్నారు. సెన సంథింగ్ ఏదో పెట్టుకొని పోతున్నారు. సాంశరణం స్వామి ఇక్కడ చూడండి. మదురై 53, తేని 59, కొమ్మిల్లి 123, పళని 52 కిలోమీటర్సా స్వామి శరణం. ఈ నుంచి 52 కిలోమీటర్సేనా? అయ్యప్ప 52 కిలోమీటర్స్ అంటే 1.5-2 గంటలు వేసుకోరు మెల్లగా నిదానంగా వెళ్ళిన. ఇట్లా ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. కొంచెం నా ఛానల్కి గ్రోత్ అయితే ఇవ్వండి. నా ఛానల్ గ్రోత్ ఇస్తే నేను సక్సెస్ అయ్యి ఇవన్నీ టెంపుల్ వ్లాగ్స్ చేస్తాను మీకు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణలో కూడా మనవి ఉన్నాయి. తెలంగాణలో కూడా రైడ్ చేస్తాను. ఈ టోల్ అయితే వర్కింగ్ లేదు. సాంశరణం వర్కింగ్ ఉందనుకున్నాను. ఇంకో టోల్ ఉంది కానీ మరి ఈ టోల్ అయితే వర్కింగ్ లేదు. అయ్యప్ప శబరిమలకి ఇంకా 200 కిలోమీటర్స్ దూరంలో అయితే సాంశరణం. చిత్ర కాఫీ అని ఉంది. ఇక్కడైతే టీ తాగుతాడు మా స్వామి. నేనైతే ఏం తీసుకోను, బయలుదేరాలి ఫస్ట్. శబరిమల వెళ్తే నేషనల్ హైవే 183 దగ్గర ఉన్నా. సాంశరణం స్వామి ఇప్పుడైతే మనం అక్కడ టీ బ్రేక్ తీసేసుకొని వచ్చేసాము. ఇప్పుడు టైం 4 అయింది. నాకు తెలిసి ఈరోజు శబరిమల వెళ్ళి శబరిమల లోపల దాకా వెళ్తామో లేదో తెలీదు. చాలాసేపు ఆగాము ఈరోజు అయితే. చాలా టైం వేస్ట్ చేసినాం. దాదాపు 2 hours 3 hours కూర్చోవడమే సరిపోయింది. మా స్వామి 1 గంట సేపు నిద్రపోయిండు. మళ్ళీ నేను లేట్ అయిపోయింది. ఎంత 101 ఉంది స్వామి. మరి 89 అన్నావు? 101.89 ఉంది ఇక్కడ. ఇక శబరిమలకి వెళ్ళడానికి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది సాంశరణం. ఇదే తక్కువ మాట స్వామి. ఈడ దాకా 13 లీటర్స్ అయిపోయినాయి అప్పుడే. 13 లీటర్స్ వేసాం. 14 పాదయాత్ర చేస్తారు సాములు. కొట్టాయం 140 ఉంది సాంశరణం. శబరిమల అయితే 200 చిల్లరే ఉంది. కొట్టాయం దాటినామంటే ఇక శబరిమల కొట్టాయం నుంచి శబరిమల 90 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది సాంశరణం. 500 మీటర్స్ వస్తే రైట్ తిరగాలి శబరిమలకి. గురుస్వామి అయితే హెల్ప్ చేస్తా అన్నారు. ఒక్కలేనంట. ఇరుముడి తీస్తాను, హెల్ప్ చేస్తాను స్వామి నేను అన్నారు. అడిగినారు స్వామి నాకు, నేను ఒక్కనే అని చెప్పేసి. ముందుగా అయితే వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఆ గురుస్వామి తర్వాత కలిసిన తర్వాత మాట్లాడదాం సాంశరణము. నాకు తెలిసి ఈరోజు పంబకి వెళ్ళిపోతే మా సివిల్ స్వామికి కూడా టికెట్ నేను కూడా తీసుకోవాలి. ఆఫ్లైన్లో టికెట్ తీసుకొని 8:44 అయింది. ఈ నుంచి చూడండి శబరిమల 55 ఉంది. శబరిమల 55 ఎరిమేలి. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎరిమేలి దాటిన తర్వాత చేద్దాం స్వామి శరణమయ్య. శబరిమల సన్నిధానానికి 55 కిలోమీటర్లు. ఎరిమేలి వెళ్ళి ఎరిమేలి దగ్గర మీకు వీడియో మొత్తం చూపిస్తాను. నైట్ అయిపోయింది ఈరోజు. రేపు మార్నింగ్ డే 3 వీడియో. ఇది డైరెక్ట్ పంబ. ఇది ఎరిమేల్ టు పంబ. సాంశరణం స్వామి మనం ఎరిమేలి వచ్చాం చూడండి. ఇది ఎరిమేలి బాబా స్వామి. పేటతుల్లో ఆడుతారు చూడండి అన్నస్వాములు అంతా. ఇప్పుడు ఇట్లా ఉంటుంది సాంశరణం నైట్. సాములు చూడండి పేటతులు ఎలా ఆడుతారు. నైట్ వచ్చినాము. నైట్ పేటతులు ఇదంతా. ఇది ఎరిమేల్ పార్కింగ్. ఈ స్వామి ఇక ఇట్లా ఆడతారు పేటతుల్లి.
పేటతులు చూసారు కదా సాంశరణం నైట్ 8కి 9కి పేటతులు ఆడుతారు. పెద్ద పాదము వెళ్ళే వాళ్ళంతా వెళ్తారు స్వామి అందరూ. పెద్ద పాదం ఎంతో అదృష్టం ఉండాలి, నాకైతే లేదు. ఈసారి పెద్ద పాదం అనుకున్నా కానీ అంత రివర్స్ అయిపోయింది. దట్ బస్ ఇక్కడైతే కొబ్బరికాయ కొడతాం స్వామి. బండి అయితే పార్కింగ్ ఇంకా చూసాము అయితే పరిచయం అయ్యిండు. ఇక మా స్వామి మేము అక్కడ పార్కింగ్ చేసేసినాము. వీళ్ళ నుంచి అయితే వెళ్ళాలి స్వామి శరణం. ధర్మశాస్త్ర దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు చూశారు కదా తత్వమసి. ఇక్కడికైతే పేటతుళ్ళు ఆడుకుంటూ వస్తారు. మన బైక్ మీద వచ్చేటప్పుడు పేటతుళ్ళు ఆడుతున్న స్వాములు చూసాం కదా స్వామి. అట్లా అందరూ ఇక్కడ దాకా పేటతుళ్ళు ఆడుకుంటూ వచ్చేసి ఇక్కడ బాగా అలసిపోయేదాకా ఆడతారు స్వామి శరణం. చాలా బాగా ఆడిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే స్నానాలకు వస్తారు స్వామి. స్నానం చేయడం ఇక్కడ స్నానాలు చేసేసి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తారు. చేయట్లేదు. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత చూస్తే స్వామి ఈ లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్లో చూడండి, ఇదే ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్. లోపలికి స్వాములంతా స్నానం చేసేసి అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతారు స్వామి ఇరుముడు అందుకొని. ఇక్కడైతే నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ధర్మశాస్త్ర దగ్గర. కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ టికెట్లు తీసేసుకున్నాం స్వామి. ఆఫ్లైన్లో 2 hours నిలబడ్డాం ఈ క్యూ లైన్లో. అది కూడా ఇక్కడ టికెట్లు ఇస్తారని చెప్పి మా తమిళ గురుస్వామి అయితే చెప్పారు, అందుకే తీసుకున్నాను. మా సివిల్ స్వామి అక్కడ ఉన్నారుగా తీసుకుంటున్నారు. క్యూ లైన్ చూడండి ఎంతసేపు ఉందో. ఇక్కడైతే మీ ఇందాక చూపించాను కదా స్నానాలు చేసే ప్లేస్ అని. స్నానాలు చేసేసి ఇక్కడ వెళ్తారు కదా స్వాములంతా ధర్మశాస్త్రం దర్శనం చేసుకోవడానికి. నేనైతే నీళ్ళు జల్లేసుకున్నాను, కాలు కడుక్కొని ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసేసుకొని ఇక మేమైతే బయలుదేరుతాము. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం స్వామి. ఇప్పుడైతే పంబకి వెళ్తున్నాము. మా తమిళ గురుస్వామి ఏదైతే పరిచయం అయ్యారో ఆ తమిళ గురుస్వామి అన్నారు పంబ ఓపెన్ ఉంటుంది, మనం 2 wheelers మీద అక్కడికి వెళ్ళొచ్చు, పార్కింగ్ దొరుకుతుంది అని చెప్పారు. మొత్తానికైతే సాధించేసాం మేము టికెట్లు, ఆఫ్లైన్ టికెట్స్ కూడా. చూడండి ప్రతిదీ షాపులు ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి స్వాములు ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా పేటతులు ఆడుతున్నారు. చూడండి స్వామియే శరణమయ్యప్ప. స్వాములు కూడా పేటెత్తులు ఆడుకుంటూ ఇంత దూరం వచ్చారు చూడండి. చాలామంది స్వాములు లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నారు. మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం వెహికల్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి మా గురుస్వామి అయితే ఈ తమిళ గురుస్వామి అయితే బండి కంటే ఆరతి ఇచ్చేసుకొని వెళ్దాం స్వామి. ఆరతి తీసుకుందాము, బండికి ఆరతి ఇచ్చేసుకొని పంబకు బయలుదేరదామన్నారు. ఇప్పుడు బైక్ అయితే ఆరతి ఇస్తున్నారు. ఆరతి తీసేసుకొని ఆరతి బండ్లకి ఇచ్చేసి మంచి జరగాలని కోరుకొని బయలుదేరదాం. స్వామి శరణమయ్యప్ప. ఎరిమెల్లో అంతా అయిపోయింది. గురుస్వామి అయితే మంచిగా పూజ చేశారు నా బైక్కి, గురుస్వామి బైక్కి. లోపల తత్వమసి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆఫ్లైన్లో టికెట్లు తీసుకున్నాము కదా స్వామి, చూశారు కదా. ఆఫ్లైన్లో మా సివిల్ స్వామికి నాకు ఇద్దరికి టికెట్లు తీసేసుకున్నాను. ఇక మేము ఇప్పుడు పంబకి వెళ్తున్నాము. పంబకంటే నాకు తెలిసి ఓపెన్ ఉందో లేదో ఈ స్వామి ఇప్పుడు ఈ గురుస్వామి అయితే ఉంటుంది, వెళ్ళొచ్చు అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టైం అయితే 10:37 అయింది. స్వామి శరణము 10:37. ఈ చీకట్లో ఏం కనపడుతుందేమో మీకు. స్వామి శరణము అందరికీ. స్వామి శరణమయ్యప్ప. ముందు పంబకి వెళ్ళిన తర్వాత కానీ శివమ్మ ఎక్కడ ఆగుతారో చూసి అక్కడ బ్లాగ్ చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియో బ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. టైం అయితే 2:30 అవుతుంది. స్వామి శరణం. స్వామి పంబకైతే వచ్చేసాం. స్వామి శరణము. ఇక్కడ చూసారు కదా బైకులు, ఇవన్నీ బైక్ మీద వచ్చి ఇరుముడు కట్టుకొని బైక్ మీద వచ్చారు స్వామి. చాలా మంది స్వాములు అందరు బైక్ మీద రావడానికి భయపడతారు. కానీ పార్కింగ్ చూడండి, ఇక్కడ 50 పైనే ఉన్నాయి వెహికల్స్. నా వారాహి బండి అక్కడ పెట్టాను. ఇక్కడ తమిళనాడు గురుస్వామి అయితే ఇక్కడ పెట్టారు. మా స్వామి కూడా షాక్ అయిపోయిండు, ఏంది యాక్టివాల మీద హోండాల మీద కూడా వస్తారు ఇంత దూరం అని. ఇది పంబ దగ్గరికి అయితే వచ్చాము.